బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. ఎట్లా ఉన్నారంటే మాకు ఓట్లేశారు, మమ్మల్ని ఏమైనా చేసుకోమనే దానికి లైసెన్స్ ఇచ్చినట్లే అనే భావనలో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రవర్తించారు. మొన్నటి వరకు కాదు, ఇప్పుడు కూడా అంతే. మీరు వాళ్ళ భ్రమల్లో ఉన్నారు. ఎప్పుడైనా అంతే, రాజ్యపాలన ఎప్పుడైనా అంతే. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే పీపుల్ రిప్రజెంటేషన్. పీపుల్ రిప్రజెంటేషన్ ఎవరు? ఒక 2,30,000 నుంచి 2,60,000 మంది ఓటర్లకు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. ఆ ప్రజల తరపున ప్రజల అవసరాలు తీర్చాలని. ఓటేసే ముందేమో ఒంగి దండం పెడతాడు, ఇంటింటికి పోయి పిల్లోళ్ళు ముడ్డిలు కూడా కడగతారు. అవసరమైతే టీ కొట్టి కాడ టీ కొడతాడు. ఆ 5 ఏళ్ళేమో వాడింటికి ఇళ్ళు పోవాలా. అంటే ఇప్పుడు జీతం నెల నెల ఇస్తున్నారు కదా పబ్లిక్. పోయి నెల వచ్చేళ్ళకి నువ్వు అకౌంట్లోంచి డ్రా చేసుకుంటున్నావుగా. ప్రజల కాడికి నువ్వు పోయి వాళ్ళ అవసరాలు కనుక్కోవాలా, నీ కాడికి ప్రజలు రావాలా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవడన్నా సరే నెల నెల శాలరీ తీసుకుంటున్నాడు, ఆ గ్రామాలకు పోయి గ్రామ సభ పెట్టి మీ ఊరు గ్రామాల అవసరాలు ఏమన్నా ఎక్కడన్నా అడుగుతుండా? ఒకటి పేరు నాకు చెప్పండి, ఒకటి పేరు నాకు చెప్పని అంటుండా. అంటే నెల వచ్చేళ్ళకే 5 లక్షలు అన్ని, అంటే శాలరీ కాకుండా అలవెన్సెస్ అన్ని కలిపి 5 లక్షలు నాకేస్తుండగా ప్రజా సొమ్ము. 60 లక్షలు సంవత్సరానికి వేసుకుంటే 5 సంవత్సరాల్లో 3 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము నువ్వు నాకేస్తుండగా. అంటే ఎమ్మెల్యేలందరూ సామంతరాజులుగా, ముఖ్యమంత్రి ఏమో రాజ్యానికి అధినేతగా. యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ సర్వెంట్ల కిందకు వస్తారు. పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఏంటి? ప్రజలకు సేవకులుగా ఉండాలి, ప్రజల్ని బానిసలుగా చేసుకుంటున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? పోలీస్ స్టేషన్ కాడికి పోతే మీ ఓట్లేసిన గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యేనే చెప్తుండేది చేయమని. అందువని ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ స్టేషన్ ఎస్హెచ్ఓ అని ఉంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు, మన భారత సిఐ అంటారు. మీరు ఎన్నుకున్నాయని చేయమంటుండయా, ఆయన చెప్పినట్టు మేము వింటున్నాం, మీరు మళ్ళీ నా కాడికి వచ్చి మొరపెట్టుకుండేది ఏంటంటారు. రూల్ ఆఫ్ లా అనేది సెలెక్ట్ చేసుకున్నది ఎవరు? మీరే. అనుభవించాల్సింది మీరే. స్వచ్ఛందంగా ప్రేమతో గుండెతో చెయ్యేసుకొని ఈరోజు ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు, ప్రతి పార్టీకి ఉంటారు. కానీ అల్టిమేట్గా ఎమ్మెల్యే చెప్పిందే జరగద్ది. ఇంకెవరి మాటకి విలువ ఉండదు. గ్రామాధ్యక్షులకి విలువ ఉండదు, మండలాధ్యక్షుడికి విలువ ఉండదు, అడున్న పార్టీలో వర్కర్లకి విలువ ఉండదు. వాడి కింద గులాంగిరి, చెంచాయుగం. ఇప్పుడు మానిశ్రీ కాంశీరామ గారు ఒక నవల రాశాడు, చెంచాయుగం అనే ఒక నవల. అదే మహాత్మా బాపురావు జూతే పూలే గారు ఒక నవల రాశాడు, గులాంగిరి అని. ఎందుకు రాశారనుకుంటుండు? ఈ 2 నవల్లో పిచ్చి పెట్టి రాశారా మేధావులు వాళ్ళు. అంటే వీళ్ళంతా చెంచాలుగా, తర్వాత గులాంగిరిలాగా మారిపోయి బానిసలుగా చేసుకొని నడిపిస్తున్నటువంటి వ్యవస్థ. నేను అడుగుతుండా డైరెక్ట్గా, ఏ రాజ్యపాలకుడైనా ప్రజలు సొమ్ముతేనే కదా డైలీ ఎక్స్పెండిచర్ ఉంటుందిగా. ఈ రోజు డే బై డే ప్రభుత్వ ఎక్స్పెండిచర్ ఎందుకు బయట పెట్టరు? అంటే సంవత్సరానికి ఒక్కసారి అసెంబ్లీలో పెడతారా? ఈ రోజు ప్రభుత్వంకి రాబడి ఎంత, ఖర్చు ఎంత అని ఎప్పుడన్నా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మినిస్టర్ కానీ కేవలం ముందుకొచ్చి చెప్పమన్నా ముందుకొచ్చి కనీసం జీవోలు కూడా దాచిపెట్టేవాళ్ళు. నేననేది దాచిపెట్టేది కాదు, ప్రశ్నించేవాళ్ళు లేకుండా, నవతరం యువతరం రాజకీయాల్లోకి రాకుండా బస్టు పట్టిన వ్యవస్థని బాగు చేయడానికి ఎవరో ఒకరు కంకణం కట్టుకొని ముందుకు రావాలన్నప్పుడు అదే బురద గుంట్లో నువ్వు దొల్లాడితే బురదను ఊడు శుభ్రం చేయాలా? ఎవడో ఒకడు శుభ్రం చేయాలా? ఈ రోజు 11 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయింది? నేను సింపుల్ గా లాజిక్ చెప్తాను లలిత్ గారు. ఎంత మాయ అంటే ఇది ఎంత కూడా సింపుల్గా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఒక మాట చెప్పద్ది, దేశ ఫైనాన్స్ మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి. సేమ్ ఎట్ అ టైము రాష్ట్రంలో 97 కార్పొరేషన్లు ఉండి ఆ 97 కార్పొరేషన్లు అప్పు ఎంతో చెప్పాలిగా, వాళ్ళు అడగాలిగా. అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం పనిచేసిందా? సమాచార హక్కు చట్టం పనిచేసిందా? ఏ చట్టం పనిచేసిందో నాకు చెప్పండి. గడిచిన 5 ఏళ్లలో సమాచార హక్కు చట్టం పెట్టినోళ్ళ ఏదో కేసు పెట్టి జైల్లో వేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లిక్కర్ వ్యాపారం చేసుకున్న చరిత్ర 29 రాష్ట్రాల్లో 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో నాకు ఎక్కడో చూపించండి. అంటే మద్యపాన నిషేధం అని చెప్పి గద్దె నెక్కిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి లిక్కర్ వ్యాపారం చేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ కలికాల కాకరి గారు, ఈ పులివెందల పాబ్లో ఎస్కోబారు. అందువల్ల ఇటువంటి వ్యక్తులు రాజ్యపాలకులుగా ఎన్నుకున్నది ప్రజలు. ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం కదా, ఆ మాట అంటారు, నేనేమో అబద్ధాలే చెప్పను, నా అంత మంచితనము, నా అంత నిజాయితీ పనికిరాదని మా వాళ్ళు అంటారు. నువ్వు చాలా మంచోడు అన్నా, నీకు అతి మంచితనము ఎక్కువైపోయింది,
అని జగన్మోహన్ రెడ్డి అంటారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ప్రజలకు అదే అంటున్నారు? చెప్తున్నారు. అబద్ధానికి ప్యాంటు సట్టేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి. ఉమ్, వాడు నోరు తెరిస్తే చెప్పేది అబద్ధాలు, ఒక్క నిజం కూడా మాట్లాడు. ఇప్పుడు నేను సింపుల్గా చెప్తా, 2004 2009 అనేది ఒక కాలం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 2004లో వాళ్ళ కుటుంబ అఫిడవిట్ రాజశేఖర్ రెడ్డి గారు భారత పార్లమెంట్కి ఇచ్చిన అఫిడవిట్ ఉంది. అవును. 2009 అఫిడవిట్ తీయండి. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా మీకు? రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడు సెజ్ అని ఒక పాలసీ వచ్చింది, స్పెషల్ ఎకనామిక్ జోన్ అని. Yes. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీలో 11 సెజ్జులు వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. 11 సెజ్జుల్లో 2012 మార్చి 31వ తేదీన కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమిచ్చిందో చెప్పనా? 5,26,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెబితే 26,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 4 సెజ్జల్లో 0 ఎంప్లాయ్మెంట్ అని చెప్పి చెజ్జులు ముసుగు తగిలించుకొని నాకేసారు నేషనల్ బ్యాంకుల్ని, రాష్ట్ర ప్రజల సంపదని. దానికి తార్కాన్ని ఎగ్జాంపుల్ చెప్తా నేను. భారతీయ సిమెంట్ ₹1,00,000 ఎకరా రఘురామ్ సిమెంట్ గా ఉండి భారతీయ సిమెంట్ గా పరిమాణ క్రమం చెందింది. ఆ గనులు వచ్చి గనులు లూటీ చేసిన ఘటోత్కచుడు లాంటివాడు. ఎట్లా అంటే 2,000 ఎకరాలు. ద వర్డ్స్ ఆఫ్ మైన్స్ వాల్యూ 6,000 crores. దట్ ప్రజెంట్ ద వాల్యూ ఆఫ్ భారతీయ సిమెంట్ 20,000 కోట్లు. ₹1 పెట్టుబడి పెట్టకుండా ఈ భారతదేశంలో 20,000 కోట్లు సంపాదించిన ఒకే ఒక్కడు ఈ పులివెందల పాపులో వేసుకోబారు. ఈ కలికాల కాకరిగాడు, ఈ కలికాల జగనాసురుడు. ఇది నిజమా అబద్ధమా? ₹1,00,000 కాకుండా భూములు ఎవరి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు భూములు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక్క భారతీయ సిమెంట్ గురించే చెప్పాను నేను. లేపాకి సెజ్ తీసుకుంటే 8,884 ఎకరాల కుంభకోణం నేషనల్ బ్యాంకుల్లో పెట్టేసి ఆడా నాకేశారు. తర్వాత నిజాంపట్నం పోర్టు 28,000 ఎకరాల భూములు ఎవరమ్మ మొగుడు సొమ్మని దోచుకున్నారా మీరంతానా? నిమ్మగడ్డ ప్రసాద్, రసల్ ఆల్ ఖైమా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దోచిన భూములు లిస్టు తీయండి ఒకసారి. నిన్నగాక మొన్న ఈయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఇండోసోల్ పవర్ ప్రాజెక్టుకి 25,000 ఎకరాలు కేటాయించిండు. అర్థం చేసుకోండి. తర్వాత మీకు ఇంకా చెప్పాలంటే, నేను దళితులకు మేనమామ అంట కంసమామగా మారిన ఒక ఉదంతం ఏంటంటే సరస్వతి సిమెంట్స్ అండ్ పవర్. ఈ సరస్వతి భూములన్నీ ఎస్సీలు, ఎస్టీలు, లంబాడీలు, మాదిగ కమ్యూనిటీ ఉన్నటువంటి దాచేపల్లి మండలంలో ఎక్కడో నువ్వు బెంగళూరులో సండూరు పవర్ ప్రాజెక్టులో 5 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు పెట్టుకున్నాడు. ఏడ భూములు ఎట్టొచ్చినాయి నీకు? అంటే నీ దగ్గర డబ్బులుంటే ఏమి? అక్కడ ఏంటంటే NMDC అని ఒక సంస్థ ఉంటుంది లలిత్ గారు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వాళ్ళ కానించి రిపోర్ట్ కొట్టేసి దానికి ఎంత కష్టంలో మినరల్స్ ఉన్నాయని తెలుసుకొని 1,00,000కి, 2,00,000కి, 3,00,000కి అట్ట 8 లక్షల దాకా పేద ప్రజల్ని మోసం చేసి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి, అసలు సరస్వతి సిమెంట్ అనే బ్యాగ్ ఉందా ఉభయ రాష్ట్రాల్లో? పవర్ ఉందా? లేని పవర్ ప్లాంట్ కి కృష్ణానదిలో నీళ్లు ఆపు టీఎంసీ కేటాయించుకున్నాడు. అంటే ఇది దోపిడీ అవుపాళ్ళ? అంటే తండ్రే కూతుర్ని అనుభవించినట్టు అన్నమాట. రాష్ట్ర పాలకుడే 1,559 ఎకరాల భూములు కొట్టేస్తే కొట్టేస్తే భూసేకరణ చట్టం ఏం చెప్తానని నేను అంటుండా. ఎందుకు రద్దు చేశారు? 50 కుటుంబానికి 54 ఎకరాల మించి ఉండకూడదు అన్నారు. ఈ సెజ్ పాలసీ అంతా కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ అంతా నయా భూస్వామి వ్యవస్థకి రూపశిల్పం అన్నమాట. ఇవాళ ఏం చేశారంటే సెజ్జులు ముసుగు, ఫ్యాక్టరీలు ముసుగు తగిలించుకొని భూములు కొట్టేయటం. ఇవాళ గొప్ప నాయకుడు రాయలసీమ నుంచి దామోదరం సంజీవి గారు. మొట్టమొదట ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా వాసి నీలం సంజీవ్ రెడ్డి. దానికంటే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఏమన్నా సంపాదించుకున్నాడా? దాని తర్వాత బెజవాడ గోపాల్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు అయిన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి అనంతపురం జిల్లా నుంచి 1960లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. పెదపాడు అనే గ్రామంలో పుట్టిన దామోదరం సంజీవి అనే ఒక దళిత నాయకుడు బాగా చదువుకొని ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు ఆయన 6 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశాడు.
తెలంగాణలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 6 లక్షల ఎకరాల భూములు పంచిన మహోన్నతుడు దామోదరం సంజయ్ గారు. అవును. ఆయన రాయలసీమ. అగైన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయింది ఎవరు? రాయలసీమ నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారు అయ్యారు. అదే రాయలసీమ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అదే రాయలసీమ చిత్తూరు జిల్లా నుంచి మీకు ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా చేసినారు. నేను చెప్పిన రాయలసీమలో పుట్టినటువంటి ముఖ్యమంత్రుల్లో ఒక్కడన్నా దోపిడీదారుడుండా? రాయలసీమ గజ దొంగ ఎవడో? రాయలసీమ గజ దొంగ ఎవడో? నువ్వు కాదా? నీ కుటుంబం కాదు? ఎవడు చెప్తాడు కాకల బుల్ స్టోరీలు? నీకు రాజకీయమే పెద్ద వ్యాపారం. మళ్ళీ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి వీళ్ళు ఇంత దోపిడీ? అందువల్ల నేను అంటుండేది ఏంటంటే చాణక్య అర్ధనీతి తెలిసి ఉండాల. చాణక్య రాజనీతి మనకు కానీ తెలిస్తే చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు, నిన్ను కాపాడుతుండేది ఎవరో? కేంద్రంలో ఉన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పాడు మోడీ గారికి దత్తపుత్రుడు అని మాట్లాడింది ఎవరు? దేశ ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మోడీ గారికి దత్తపుత్రుడు అని. అందువల్ల ఈ రోజు చెరబట్టిర్రు అన్ని వ్యవస్థల్ని. ఈ రోజు 11 సిబిఐ కేసులు 9 ఈడీ కేసుల్లో ఏమన్నా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి 11 సంవత్సరాల నుంచి బయట తిరుగుతుండంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇదే ప్రజలంతా ఏం చేస్తున్నారు? ప్రజలకేం ప్రజలు కాదండి, న్యాయ వ్యవస్థ సక్రమంగా లేనన్ని రోజులు ఎవడు ఏం చేయలేడు. భారతదేశంలో న్యాయము ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇది సిజేఐ గారికి అర్థం కావటంలా. ఏం చేయాలంటే ఎప్పుడైతే పాలనా వ్యవస్థ అనేది పట్టుదప్పుతో మీరు అందరూ అనుకుంటారు, చాలా మంది ఏమంటారంటే సిబిఐ స్వతంత్ర దర్యాప్తు కానే కాదు. చాలా మంది తప్పుదావ పట్టిస్తారు ప్రజల్ని, సమాజాన్ని. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది కేంద్ర హోంశాఖ కింద ఉంటది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఈడీ అనేది కేంద్ర ఫైనాన్స్ మంత్రి కింద ఉంటది. అవి స్వతంత్ర సంస్థలు కాదు. వాళ్ళు ఉసుకోమంటే ఉసుకో, కూర్చోమంటే కూర్చో.